नहमदुहु व नसल्ली अला रसूलिन करीम अम्मा बाद। अन अबी हुरैरह रज़ियल्लाहु तआला अन्हु क़ाल क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मा अस्फल मिनल काबैनि मिनल इज़ारि फिन्नार औ कमा क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। సోదరులారా, దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులకు ఈ విషయాన్ని వివరించారు. ఎవరి వస్త్రాలు చీలమడ కింద వేలాడుతాయో అవి నరకానికి ఆహుతి అవుతాయి. ఇది చూడటానికి చాలా చిన్న హదీసే, కానీ ఇందులో చాలా విషయాలు పొందుపరిచి ఉన్నాయి. ముఖ్యంగా వస్త్రాల వల్ల నరకంలో వెళ్ళటం ఏమిటి అనే భావన మనసులో జనించవచ్చు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది చెప్పినా సరే అది మానవుడి శ్రేయస్సు కోసమే ఉంటుంది. ఇందులో చెప్పబడిన విషయంలో ఏముందంటే, మానవుడికి ఏదైనా శిక్ష లేక బహుమానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇట్టే ఇవ్వడు. దానికి మనసులో భావనను, అతని సంకల్ప శుద్ధిని, అతని ఆలోచన పరాన్ని పెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అది రుడి చేస్తాడో, తీర్పు చేస్తాడు. ఇక్కడ కూడా మనిషి ఏదైతే గర్వభావనతో, మనిషి గర్వంతో ఏదైతే ఈ వస్త్రాలు చీలమడ కింద వేలాడదీస్తాడో అది అతనికి వర్తిస్తుంది. ఇంకోటి, ఒకవేళ గర్వం లేకపోయినా సరే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మతుల్ని వారించినందుకు, దాన్ని ఆపమని చెప్పినందుకు ఒకవేళ అతను ఆగకుండా తన జీవితంలో దీన్ని ఒక మామూలుగా చేసుకుంటే కూడా ఇది అతనిలో ఉన్న సున్నత్కి వ్యతిరేకంగా చేసిన పద్ధతిగా పరిగణింపబడుతుంది. కనుక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని వివరించి మానవ సమాజానికి, ముస్లిం సమాజానికి ఒక మంచి హితువును ఇచ్చి ఏమన్నారంటే, మనిషి ఏ విధంగా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎదుట నుంచున్నప్పుడు, లేక జీవించే ఏ జీవితం అయితే గడుపుతున్నాడో ఎప్పుడు కూడా గర్వం అనేది రాకూడదు. ఏదైతే మనకంటే పూర్వం మానవ సమాజం గతించిందో వారి వస్త్రాల విషయంలో మనం చూసినట్లయితే రాజులు కానివ్వండి, ఇటువంటి ఉన్నతమైన ధనవంతులు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడైతే వస్త్రాలు తొడుగుతారో అది నేలకు ఆని ఉండేవి, అవి ఏలాడుతూ ఉండేవి. దాన్ని పట్టుకోవటానికి ఇంకోళ్ళు కూడా దానికి సహాయకులు ఉండేవాళ్ళు. ఇట్లాంటి గర్వస్తులకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమించడు. అందుకోసం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ తవజల్లా వ రఫఅల్లా. ఎవరైతే అణుకువ భావంతో తన జీవితాన్ని గడుపుతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి అంతస్తులను పెంచుతాడు. వఫీ నఫ్సిన్ సగీరున్. అతను తన మనసులో, నేను చిన్నోడిని, నా స్థితి ఏమిటి, నేను ఇది ఏమీ హోదా లేని వాడిని, నా స్థితిగతులు ఏమీ లేవు అనే భావంతో తనకు చిన్న స్థాయిగానే తన మనసులో ఉంచుకుంటాడు. వఫీ ఆయుని నాసి అజీమున్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి జనుల్లో ఉన్నతమైన ప్రఖ్యాతి గావించిన హోదాలో ఇస్తాడు. ఇవాళ అణుకువ భావం అనేది ఎవరి కోసం? ఎవరిదైతే డబ్బు ఉంటుందో మానవుడు అక్కడికి వెళ్ళి అణుకువ భావంతో, అతను చెప్పిన మాటని అణుకువ భావం మరి ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో అతనితో పాటు మెదులుతాడు. కారణం, ఏదైనా ఎప్పుడైనా అతను మనకి పనికొస్తాడేమో అని. అదే సాదాసీదా వ్యక్తితో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడు. ఇది సబబు కాదు. డబ్బు అనేది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. కానీ అణుకువ భావం అల్లాహ్ కోసం ఉండాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంత హోదాలో ఉండి కూడా సమాజంలో ఎలా ఉండేవారంటే, సహాబాలు వచ్చి కొంతమంది అడిగేవారు, మీలో దైవప్రవక్త ఈయనేనా అని. అంత కలిసిమెలిసి ఉండేవారు. ఇవాళ మనకు కాస్త డబ్బు ఇచ్చారంటే, కాస్త అధికారం వచ్చిందంటే, ఏదైనా మసీద్లో పెద్ద హోదా వచ్చిందంటే ఇక సెంటర్కి మనమే రారాజులు అన్నట్టు మన వ్యవహారం ఉంటుంది. అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుంది? అల్లాహ్ ఇష్టపడతాడు. అందుకోసం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఈ వ్యవహారం ఎవరైతే అల్లాహ్ కోసం అణుకువ భావన ఉంచుతారో వాళ్ళ మనసులో వాళ్ళు చిన్నోళ్ళే అనుకుంటారు, కానీ అల్లాహ్ వాళ్ళ ఇతరుల మానవ సమాజంలో ఇతరుల దృష్టిలో పెద్దోడుగా చేస్తారు.
వమన్ తకబ్బర వజాల్ల, ఎవరైతే గర్విస్తారో, గర్విత భావన అతనిలో ఉంటుందో, వఫీ నఫ్సిన్ అజీమున్, అతను తనను తాను ఏమనుకుంటాడంటే నాతోడు ఎవడు లేడు అనుకుంటాడు. వఫీ ఆయునన్ నాసి సగీరున్, అల్లాహ్ సుబ్హానహు తఆలా జనుల దృష్టిలో అతన్ని చాలా చిన్నోడుగా చేసేస్తాడు. చూడండి, పరువు ప్రతిష్టలు ఇచ్చేది, మనసులో ప్రేమ ఆప్యాయత వేసేది అల్లాహ్ సుబ్హానహు తఆలా. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇది ఇష్టపడడు. మానవుడు తన మనసులో గర్వభావన ఉంచుతాడు. ఆ గర్వభావన వల్ల పైనుంచి శైతాన్ కిందకు వచ్చేసాడు. ఎలాగ మనం ఇక్కడ కింద ఉండి మనం గర్విస్తే ఇంకా అనపాతాల్లోకే వెళ్ళిపోతాం. కనుక ఎంతమంది అయితే ధరణి మీద, ధనం మీద కానివ్వండి, జ్ఞానం మీద కానివ్వండి, ఏదైనా చిన్న భావన వచ్చినా సరే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇష్టపడాడు. అసలు మూసా అలైహిస్సలాం గారి గురించి వస్తుంది. ఆయన గారు నోటితో వచ్చింది, ఏమండి మీకంటే ఇంకా ఎక్కువ జ్ఞానవంతులు ఉన్నారా ధరణి మీద అంటే, ఆయన చెప్పిన మాటలు కాస్త గర్వం అనే పదం మిళితమై ఉంది. ఎమ్మటి అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నాడు, మీకంటే ఎక్కువ జ్ఞానవంతులు నా దాసుల్లో ఉన్నారు అని. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నాడు, తిల్క రుసుల్ ఫజ్జల్నా బాజుహుమ్ అలా బాజ్. అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటాడు, మేము ప్రవక్తల్లోనే ఒకరికి మించిన ఒకరికి మనం ఆధిపత్యాన్ని ఇచ్చాము అంటాడు. మన్ కల్లమల్లాహు, ఒక ప్రవక్త నాతో మాట్లాడాడు, ఒక ప్రవక్త అంతస్తును నేను ఎదిగింపజేశాను అంటాడు. ఇది నా ఇష్టం. కనుక మానవుడు ఎప్పుడు దాకా అయితే అనుభవ భావంతో ఉంటాడో అప్పుడు దాకా అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రేమ ఆప్యాయత అతని ఒక కారుణ్యం అతని మీద కురుస్తూ ఉంటుంది. ఇది కూడా గర్వానికి చిహ్నం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఒకవేళ ఒకసారి హజరత్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా వస్త్రాలు ఏవైతే ఉన్నాయో చీలమడ కింద రాకూడదని అనుకుంటాను నేను, కానీ నా పొట్ట కాస్త పెద్దది, ఒక్కోసారి ఇది కిందకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు నేను ఈ శిక్ష అనే భావనలో నేను కూడా వస్తానా అంటే, నీ మనసు భావన అట్లాంటిది కాదు కదా, నువ్వు అందులో వాడివి కావు అన్నారు. అందుకోసం మనిషి ఇస్లామీ విధానాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా దాన్ని అనుసరించాలి. చూడండి, మసీద్ కట్టడంలో ఇస్లాం ఏమాత్రం మనకు ఆటంకం చెప్పదు. చిన్నది కట్టండి, పెద్దది కట్టండి, విశాలం చేసుకోండి, 3 అంతస్తులు వేసుకోండి, ఇందులో ఏం ఖురాన్ హదీస్లో ఇక్కడ కూడా ఇలా కాదు అలా కాదు లేదు. కానీ ఖిబ్లా దిక్కు మాత్రం ఇస్లాం నిర్ణయించిందే ఉండాలి. చిన్నది కట్టుకుంటారా, పెద్దది కట్టుకోండి, ఏం లేదు దాంట్లో. కానీ ఖిబ్లా దిక్కు ఏదైతే నిర్ణయం చేసిందో తప్పకుండా ఉండాలి. అలాగే వస్త్రాలు మీరు మంచి తొడగండి, ఆహ్లాదకరంగా తొడగండి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ చీల మన కింద ఏదైతే సబ్జెక్ట్ అల్లాహ్ సుబ్హానహు తఆలా మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారో దాన్ని దరిదాపులకు కూడా పోకూడదు. పోతే ఏమవుతుంది, మనిషి మనసులో అల్లాహ్ ప్రవక్త ప్రేమ కంటే ఆయన ఏదైతే తిరస్కార భావన ఉందో అది మెల్లమెల్లగా జనిస్తూ ఉంటుంది. ఒక్కసారికి రాదండి ఏదైనా సరే. ఆ పని మనిషి పదే చేస్తూ ఉంటే చిన్న పాపం కూడా పెద్దదైపోతుంది. పదే దాన్ని అలవాటుగా చేసుకోకూడదు. ముఖ్యంగా నమాజ్ విషయంలో మరి ఇతరుల విషయంలో కూడా చీలమడ కింద ఏ వస్త్రం మగోళ్ళకి ఉండకూడదు, ఆడవాళ్ళకి దానికంటే కింద కూడా ఏలాడాలి అంటారు. మరి యా రసూలల్లాహ్ మట్టి అంటది కదా, మట్టి అంటది, మలినం అంటది. మన ముస్లిం మహిళలు బురఖాలు వేస్తారు చూసారా, కింద మట్టి కూడా రాసుకొని వెళ్తూ ఉంటుంది. వాళ్ళ కాళ్ళ అరికాళ్ళు వెనక ఏదైతే ఉంటాయో అవి కూడా కనపడకూడదు అన్నారు. మనం వాళ్ళంతా లేటెస్ట్ బుర్ఖాలు వచ్చేసినాయి. ఆ బుర్ఖాల్ని చూసి అసలు చూడాలనిపిస్తుంది. ఏంటి ఎంత డిజైనింగ్ అని, ఇంత డిజైనింగ్ ఏంటి అని. అసలు ఏ వస్తువు అయితే కప్పిపుచ్చాలని ఉందో ఆ వస్తువే ప్రదర్శనకు వచ్చేసింది. ఇప్పుడు కలర్లు, డబల్ కలర్, ట్రిపుల్ కలర్ చూస్తాయి. ఇక్కడ వేలాడడం అంటే మరి మలినం కూడా అంటిద్దిగా యా రసూలల్లాహ్ అంటే మలినం అంటది. అది మళ్ళీ మంచి మట్టి మీద వెళ్ళేసరికి ఆ మలినం దాంతో పాటు పోతుంది కదా. అంత చిన్న విషయం కూడా రసూల్ వారు వివరించారంటే ఈ విషయంలో అశ్రద్ధ చేస్తే ఎలా ఉంటుంది. కనుక సోదరులారా, సమాజంలో ఇస్లాం ఏది చెప్తే అది చాలా ఉన్నతమైన విషయం ఉంటుంది. ఒక వ్యక్తి వజూ చేస్తున్నాడు, చెవిని మసాజ్ చేస్తున్నాడు, చెవి మసాజ్. పెద్ద సర్జన్, డాక్టర్, మెడికల్ పెద్ద సర్జన్. ఆయన చూశాడు, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. ముస్లిం వజూ చేసి ఏదైతే ఇక్కడ మసాజ్ చెవులు వెనక